మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం 200 సంవత్సరాల తెల్లదొరల పాలనలో నలిగిన భారతదేశం. లక్షలాది మంది స్వాతంత్ర పోరాట యోధుల రక్తార్పణం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ప్రాణత్యాగం. దేశాన్ని ఏకతాటిపై నడిపించిన గాంధీ పోరాట ఫలితమే 80 ఏళ్ల భారతదేశ స్వాతంత్రం. 80 ఏళ్లలో భారత్ సాధించింది ఏంటి? ఈ స్వాతంత్ర భారతంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో కర్నూలు ప్రజలు ఏమనుకుంటున్నారో ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీలో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది. అయితే దేశంలో ఏం మార్పు వచ్చింది, ఇంకా ఏం మార్పు రావాలనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో కర్నూలులో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. చెప్పండి అన్న, భారతదేశంకి 80 ఏళ్ళు వచ్చింది స్వాతంత్రం వచ్చి, ఏం మార్పు వచ్చింది, ఇంకా ఏం మార్పు రావాలా, మీ ఒపీనియన్ ఏంటి? నా పేరు విజయభాస్కర్ అండి. దేవి యాడ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి నేను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పటికి రేపటితో 80 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న మన స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు వచ్చిన సందర్భంలో భారత ప్రజలందరికీ మా శుభాకాంక్షలు. అప్పటికి ఇప్పటికీ మార్పు అంటే గణనీయమైన మార్పు వచ్చింది. ఆ రోజుల్లో ఫోన్ మాట్లాడాలంటే ఇంటి దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు పోస్ట్ ఆఫీస్లో. అలా కాకుండా లైవ్లో మాట్లాడుకుంటే ఎంత స్థాయికి వెళ్ళిపోయినాము. డబ్బులు కూడా ఏదైనా మనం డబ్బులు డ్రా చేసుకోవాలంటే మన బ్యాంక్ ద్వారా కానీ ఎక్కడ కానీ పోయే స్థాయి నుంచి ఇలా వచ్చేసాము. ఎయిర్ ట్యాక్సీలు అంట, ఇంకోటి రోడ్లు డెవలప్మెంట్ కానీ బ్రహ్మాండం డెవలప్మెంట్ అయింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో అంటే ఇప్పుడు 3rd పొజిషన్లో మనం ఉన్నాము. ఈ క్రమంలో 2040కంతా అమెరికా వాళ్ళు కూడా భారతదేశానికి రావడానికి వీసాలో క్యూలు నిలబడేటట్టు మన గవర్నమెంట్లు పనిచేస్తున్నాయి. అది చాలా సంతోషం. మనం ఎలాగైతే ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలంటే క్యూలో నిలబడి మనం వీసా కోసం ట్రై చేస్తున్నామో, అక్కడ పౌరసత్వం కోసం వీసా కోసం ట్రై చేస్తున్నామో, మళ్ళీ 2047కంతా అక్కడి ప్రజలు కూడా భారతదేశానికి రావాలంటే కూడా అట్లా క్యూలో నిలబడి డెవలప్ అయిన కంట్రీ చదువుకోవడానికి కానీ వ్యాపారాలు చేయడానికి కానీ రావాల్సిన పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. పేదరికం మనకు ఎక్కువగా వేధిస్తున్న సమస్యలు ఏమిటంటే పేదరికం, లంచగొండితనం. పేదరికం ఎప్పుడైతే సమసిపోతుందో అప్పుడు గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం మనకు సిద్ధిస్తుంది. ఆ క్రమంలో మేమందరం భారతీయులైనందుకు చాలా గర్విస్తున్నాము. జై భారత్. మీరు చెప్పండి, భారతదేశానికి 80 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి ఎలాంటి మార్పు వచ్చింది, ఎలా మార్పుకు రావాలని యువత కోరుకుంటుంది? ముందుగా అయితే 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర సంవత్సర శుభాకాంక్షలు. మోడీ గారి నేతృత్వంలో అయితే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండి గతంతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు భారతదేశం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. దానికి ఉదాహరణకు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కానివ్వండి, రాకెట్ సైన్సెస్లో కానివ్వండి, ఎంతో అధునాతన పరికరాలను యూజ్ చేసుకుంటూ భారతదేశం అయితే ముందుకెళ్తూ ఉంది. ఇంకా చూసుకుంటే గతంలో మోడీజీ గారు 500 నోట్లు కానివ్వండి, 2000 నోట్లు కానీ ఇవన్నీ రద్దు చేసేసి అక్కడ కూడా అంటే దేశం బాగుపడాలనే యోచనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. అదే రైల్వే రంగాల్లో చూసుకుంటే కూడా చైనాకు దీటుగా ఇప్పట్లో మనకైతే వందే భారత్ ఎక్స్ప్రెస్లు కానివ్వండి మరిన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం మార్పులు కావాలనుకుంటే మన రక్షణ శాఖలో కూడా రష్యా లేకపోతే అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇక్కడే ఇప్పుడు మనకు ఫైటర్ జెట్స్ కానీ అవన్నీ కూడా మన దేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉండి మన దేశం అయితే ఎంతో ఆ మార్పు చెంది ముందుకెళ్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను. పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీలో ఇండియా కూడా ఉంది కాబట్టి యువతకు అంటే ఎప్పుడైతే టెక్నాలజీస్ అభివృద్ధి చెందుతాయో ఆటోమేటిక్గా కంపెనీస్ వస్తాయి, అలాగే ఉద్యోగ అవకాశాలన్నీ భారత్లో దొరుకుతూ ఉన్నాయనుకోండి. యువత కూడా అంటే మన కంపెనీలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకు కూడా జాబ్స్ వస్తే కూడా ఎంపవర్మెంట్ అనేది కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి మోదీజీ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి, 80 years అయింది మనకు స్వాతంత్రం వచ్చి, ఇప్పుడు 80 స్వాతంత్రం వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ 80 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి దేశం ఎలా ఉంది, దేశం ముందుకు పోవాలంటే ఇంకా ఎలాంటి ప్రయోగాత్మకంగా పనులు కావచ్చు, ఏమన్నా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు? స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయిపోయింది. నా పేరు శ్రీధర్, బ్రాహ్మణ సాధకారగొట్టి రాష్ట్ర కన్వీనర్ అండి. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఒకప్పుడు మనం ఎద్దుల బండి మీద పోతున్నాం. ఒకప్పుడు ఎద్దుల బండ్ల మీద పోతుంది. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, మనం ఇంట్లో కూర్చొని ఏదైనా తయారు చేయడానికే చూస్తున్నాం.
అలాంటిది ఎంత ముందు పోయిందో మీరు ఇప్పుడు దుబాయ్ నుండి ఇక్కడి వరకు సముద్రంలో ఒక మార్గం వేస్తున్నారు, డైరెక్ట్ ట్రైన్ మార్గం వేస్తున్నారు. అంటే ఎంత డెవలప్ అయింది. మరి నోట్ల రద్దీ, అవతల దేశం నుండి దొంగ నోట్లు మన ఇండియాకు వస్తున్నాయని చెప్పేసి మన మోడీ గారు నోట్ల రద్దీ చేసినప్పుడు అవతల శత్రు దేశాలకి మనం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్ల, మా దేశాన్ని ఏం చేయలేరని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు అండి. ఉద్యోగం విషయంలో చెప్తే ఎలా ఉంది యువతకు? ఇంకా ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉండొచ్చా? చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం అమెరికా పోతాము, దాని కొరకు మనము వీసా కొరకు అని ట్రై చేయాలి. అలాంటి ఇబ్బంది పడకూడదనే మన మోడీ గారు ఇక్కడనే డెవలప్ చేయాలి, యూత్కి డెవలప్ చేయాలి. ఫ్యాక్టరీస్ కానీ ఫైటర్ జెట్స్, ఇప్పుడు ఫైటర్ జెట్స్ మన రాయలసీమ పడుతుంది. ఒకప్పుడు మన రాయలసీమ రత్నాల సీమ అంటుంది, ఇప్పుడు రాయలసీమ అయింది. అదే రాయలసీమని ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, భరత్ గారు కానీ దాన్ని మళ్ళీ రత్నాలసీమగా మారుస్తున్నారు. సో ఉద్యోగాల అవకాశాలు చాలా వరకు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మనము ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఇప్పుడు కియాలో ఎన్ని జాబ్స్ పడినాయి మీకు తెలుసు. ఇప్పుడు ఓరకల్లో ఎన్ని ఫ్యాక్టరీస్ పడుతున్నాయి మీకు మీడియా వరకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. సోలార్ ఉంది, కియా రాయలసీమ, అది రిలయన్స్ వచ్చింది. సో ఉద్యోగ అవకాశాలు చాలా పెరుగుతున్నాయి. అంటే రాయలసీమ కాదు, ఇప్పుడు రత్నాలసీమగా మారబోతుంది. సో మీరే చూడాలని 10 ఏళ్ల కిందకి ఇప్పుడు ఎలా ఉందో డెవలప్మెంట్ మీరే చూడాలండి. విన్నారు కదండి, 80 ఏళ్లలో భారత్ సాధించింది ఏంటి, భారత్ సాధించబోయేదేంటో మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.